హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఏ ఆర్గనైజేషన్కి అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి త్రూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ పొజిషన్కి అంటే పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. టోటల్గా మనకి 323 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకి ఈ వీడియోలో ఈ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, అలానే మనకి ఎగ్జామ్ ఏ ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, మనకి పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 7 ఇన్ పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC అన్నాడు. అంటే లెవెల్ 7 అంటే మీకు బేసిక్ పే 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. అంటే మీకు ఆన్ యావరేజ్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 80,000 వరకు ఉంటుందండి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 30 years లోపు ఉండాలి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 33 years, అలాగే SC/ST వాళ్ళకి అయితే 35 years లోపు ఉండాలి. అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 40 years లోపు ఉండాలన్నమాట. మినిమం ఏజ్ లిమిట్ మాత్రం 18 years, అంటే 18 to 30 ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, 18 to 33 ఫర్ ఓబీసీ, 18 to 35 ఫర్ SC/ST, అలాగే 18 to 40 ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ అండి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. అంటే ఎనీ డిగ్రీలో ఏ స్ట్రీమ్లో మీరు డిగ్రీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు స్టెనోగ్రఫీ కూడా వచ్చి ఉండాలన్నమాట. టైపింగ్ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ ఉంటే మీకు అప్లై చేయడానికి అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డిక్టేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 minutes విత్ స్పీడ్ ఆఫ్ 120 words per minute ఇన్ స్టెనోగ్రఫీ అన్నాడు. ఓకే, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీకు 120 words per minute స్పీడ్తో స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డ్యూటీస్ ఏముంటాయంటే మీకు ఈ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్కి టేకింగ్ డిక్టేషన్ అండ్ టైపింగ్ ఫ్రమ్ ఆఫీసర్ కన్సర్న్డ్, హ్యాండ్లింగ్ టెలిఫోన్ కాల్స్ ఆఫ్ మెంబర్స్ అండ్ ఫీల్డ్ ఆఫీసర్స్, అలాగే హ్యాండ్లింగ్ విజిటర్స్, మెయింటైనింగ్ ఎంగేజ్మెంట్స్, ప్రిపేరింగ్ టూర్ ప్రోగ్రామ్స్, అలాగే ట్రావెల్ అరేంజ్మెంట్స్, హ్యాండ్లింగ్ పార్లమెంటరీ వర్క్స్, ఇలాంటి జాబ్స్ అన్నీ ఉంటాయన్నమాట ఈ పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అదర్ డీటెయిల్స్ ఏంటంటే మనకి ఇక్కడ రిలీజ్ అయిన ఈ పొజిషన్ అనేది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్ అండి. హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఎనీవేర్ ఆఫ్ ఇండియా మనకి పోస్టింగ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి 2 years ప్రొబేషన్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ కాబట్టి గవర్నమెంట్ జాబ్కి ఉండే ప్రతి ఫెసిలిటీ దీనికి కూడా ఉంటుందండి. న్యూ పెన్షన్ స్కీమ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2004 ఇది కొత్తగా చేంజ్ చేసింది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, March 7th నుంచి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే 27th March అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే అప్లై చేసినప్పుడు ఏమైనా రాంగ్ ఇచ్చాను అనిపిస్తే మీకు కరెక్షన్స్ కూడా కొంత టైం ఇచ్చాడు అనమాట. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 3 days మీకు అంటే టైం ఇచ్చాడు. 28th March నుంచి 3rd April వరకు మీకు టైం ఉందన్నమాట. ఈ లోపు మీరు ఒకవేళ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే రిక్వైర్డ్ ఫీజ్ అది పే చేసి మీరు కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. 7 days టైం ఇచ్చాడు మీకు. ఇంకోటి ఏంటంటే మీకు అంటే ఎలిజిబిలిటీ అడిగాడు కదా, ఏజ్ అలాగే మీ క్వాలిఫికేషన్ అన్నిటికీ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు ఎక్వైర్ అయి ఉండాలి, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే నార్మల్గా మనకి అడ్వర్టైజ్మెంట్ నుంచి రిలీజ్ అయింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలండి. ఎనీ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఎగ్జామ్షన్ అనేది అంటే రిలాక్సేషన్ అనేది ఉంది. అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండివిజువల్గా ఏ కమ్యూనిటీకి ఎంత ఏజ్ అనేది. ఇక్కడ మెన్షన్ చేశాడు మళ్ళీ 5 years ఫర్ SC/ST, అలాగే 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలాగే 10 years ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీకు పెన్ అండ్ పేపర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పి ఇచ్చాడు అనమాట. అంటే మీకు OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. ఇంకోటి దీంట్లో OMR బేస్డ్ ఎగ్జామ్లో మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా పెడతాడు. స్టెనోగ్రఫీ అడిగాడు కదండి, ఆ స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది మీకు పెడతాడు అనమాట. ఎవరైతే ఈ రిక్రూట్మెంట్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్టెనోగ్రఫీ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి
ఫైనల్ మెరిట్ మాత్రం మీకు రాసిన ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. స్కీమ్ ఏంటంటే మీకు ద టెస్ట్ విల్ బి ఆఫ్ 2 hours డ్యూరేషన్, 2 గంటలు మీకు ఎగ్జామ్ ఉంటుందండి. అన్ని క్వశ్చన్స్ ఈక్వల్ మార్క్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఇంకోటి ఈ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి, తెలుగులో ఉండదు. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దేర్ విల్ బి పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 అనమాట, అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 1/3 పోతుంది. అండ్ సిలబస్ విషయానికి వస్తే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అన్ని నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ ఏనండి. ఈ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే వెయిటేజ్ అండి, 100% వెయిటేజ్ అనేది మీకు దేనిపైన ఉంటుంది అంటే మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్ మీదే ఉంటుంది. అంటే రిటర్న్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. క్వాలిఫై అయిన వాళ్ళకి అది ఓన్లీ మీ క్వాలిఫైయింగ్ నేచరే స్కిల్ టెస్ట్ అనేది. అందులో పాస్ అవ్వాలి డెఫినెట్గా, బట్ అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఫైనల్ మెరిట్ మాత్రం మీకు మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాని మీదే డిపెండ్ అవుతుంది. ఇక టోటల్గా మార్క్స్ అనేవి 300 మార్క్స్కి ఉంటుంది. అంటే 4 స్ట్రీమ్స్ ఇచ్చాడు కదా ఇక్కడ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇవన్నీ కలిపి మీకు 300 మార్క్స్కి ఉంటుంది. 2 hours డ్యూరేషన్ అనమాట టైం అనేది. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఈ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ ఇన్ స్కిల్ టెస్ట్ ఆర్ రిలాక్సిబుల్ అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారనేది ఫర్దర్గా మనకి డిసైడ్ చేసి చెప్తాడని చెప్పి ఇక్కడ ఇచ్చాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిక్రూట్మెంట్ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 4 సెంటర్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చూస్తే మనకి హైదరాబాద్ ఒకటి, అలానే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, ఈ 4 సెంటర్స్లో మనం ఏమైనా 2 సెంటర్లు మనం అప్లై చేసేటప్పుడు పెట్టుకోవచ్చు అనమాట చాయిస్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ టెస్ట్ కూడా ఇచ్చేసాడు అనమాట. July 7th ఉంటుంది మీకు డేట్ కూడా ఇచ్చాడు. కాబట్టి మీరు అప్లై చేసి ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేస్తే బెటర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఈ రిటర్న్ టెస్ట్, రిక్రూట్మెంట్ టెస్ట్కి సెంటర్స్ ఇచ్చాడు కదా, అది ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈచ్ సెంటర్కి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేశారో వాళ్ళకే మీరు నచ్చిన సెంటర్ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్ బేసిస్ అని. అంటే అప్లికేషన్ షుడ్ నోట్ దట్ అప్లికెంట్ షుడ్ నోట్ దట్ దేర్ విల్ బి ఏ సీలింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అలాటెడ్ టు ది ఈచ్ ఆఫ్ ది సెంటర్స్. ఈ మీరు సెంటర్స్ ఏదైతే ఇచ్చాడో అందులో సీలింగ్ ఉంటుంది, ఎంతమందిని అయితే పడతారో అంతమందికి మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు సెంటర్ చేంజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఈ 4 సెంటర్స్ మాత్రం ఆ సిచ్యువేషన్ ఉండదు, మిగిలిన అన్ని సెంటర్స్ మాత్రం సీలింగ్ ఉంటుంది. సో మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు అప్లై చేస్తేనే మీరు అనుకున్న ఎగ్జామ్ సెంటర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా డెఫినెట్గా అందరూ త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు కమిషన్ రిజర్వ్స్ ద రైట్ టు చేంజ్ ద సెంటర్స్ అట్ ది డిస్కషన్ ఆఫ్ ది సిచ్యువేషన్ డిమాండ్స్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఎక్కువ మంది అయిపోయారు అనుకోండి, సీలింగ్ మించి దాటి వస్తే సెంటర్ అనేది మీకు చేంజ్ అయిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి, అప్లికేషన్ ఫీజు అనేది 25 రూపీస్ మాత్రమేనండి, అంతకంటే ఎక్కువ లేదు. ఓన్లీ 25 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. అది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి, SC ST అలాగే PW క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ 25 రూపీస్ పే చేయాలి. అది కూడా మీకు లాస్ట్ డేట్ 27th కదండి, 27th వరకు మీకు ఆన్లైన్ పేమెంట్కి అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఫీజు పేమెంట్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు బ్యాంకుకి వెళ్ళి క్యాష్ పే చేయొచ్చు, రెండోది ఏంటంటే SBI బ్యాంక్ వెళ్ళి క్యాష్ పే చేయొచ్చు, రెండోది ఆన్లైన్లో పే చేయొచ్చు త్రూ డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, లేదంటే క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. ఈ రెండింటి మోడ్లకు డిఫరెన్స్ ఏంటంటే మీరు బై క్యాష్ పే చేశారనుకోండి SBI బ్రాంచ్కి వెళ్ళి, మీకు లాస్ట్ డేట్ 27th కదా, 26th వరకు మీకు ఆ ఛాన్స్ ఉంటుంది బ్యాంక్కి వెళ్ళి పే చేయడానికి. అదే ఆన్లైన్లో పేమెంట్కి అయితే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వరకు మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్లో పే చేసిన పే స్లిప్ కూడా తీసుకొని దాని డీటెయిల్స్ అన్ని పెట్టుకొని ఉంచాలి, ఎందుకంటే మీకు అప్లై చేసేటప్పుడు దాని డీటెయిల్స్ అన్ని రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఇంకోటి నో ఫీ ఎగ్జామ్షన్ ఇన్ అవైలబుల్ టు OBC మేల్ క్యాండిడేట్స్. అంటే ఫిమేల్కి అయితే ఎగ్జామ్షన్ ఉంది, మేల్ OBCకి ఎగ్జామ్షన్ లేదు. SC ST PW ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉందని ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో పెట్టానండి, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి UPSC online.nic.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరు మీ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అలాగే మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి, ఈ 3 మీరు
స్కాన్ చేసి పెట్టుకొని అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మిగిలిన సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేదండి. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలోనే మీరు ఒరిజినల్ విత్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఫిల్ దేర్ కరెక్ట్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ అన్నాడు. అంటే ఒకవేళ మీకు ఈమెయిల్ అడ్రస్ లేదనుకోండి, కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఈమెయిల్ ఐడికే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మీకు ఫర్దర్గా స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తాయి. సో ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది మాత్రమే మీరు ఇవ్వండి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ కాపీ వస్తుంది, అది కూడా తీసుకొని మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి, మీకు ఏమైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా రాంగ్ అప్లై చేశాను అనుకుంటే మీకు కరెక్షన్స్ కూడా 7 days టైం ఇచ్చాడు. 28th March నుంచి 3rd April వరకు. ఈలోపు మీరు చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.